రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. గత బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తీరు కనిపిస్తోందన్నారు. అధికారం కోసం బీసీల ఓట్లు అవసరం కానీ అధికారంలో భాగం చేయరా అంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. యూనివర్సిటీ బీసీల నియామకాల్లోనూ బీసీలకు చోటు కల్పించలేదన్నారు. ఇప్పటికైనా బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని డిమాండ్ చేయాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కొత్తగా వచ్చారు, సంవత్సరం అయింది, బీసీల ప్రాతినిధ్యం లేకుండా ఇవ్వద్దు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఇప్పుడు జేఎన్టీయూ వీసీ పోస్టు ఖాళీ ఉంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. జేఎన్టీయూ వీసీగా బీసీలకు అవకాశం ఇవ్వాలి. నిన్న మొన్ననే ఇవాళ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీకి ఇచ్చావు, ప్రొఫెసర్ గంట చక్రపాణికి స్వాగతిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఒక దళిత బిడ్డకి ఇచ్చాము, మా మాదిగ బిడ్డకు స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. కానీ జేఎన్టీయూ వీసీగా ఎందుకు బీసీలకు ఇవ్వకూడదు? జేఎన్టీయూ వీసీగా మొత్తం అగ్రకులాలకే కట్టబెడుతున్నారు. గతంలో జేఎన్టీయూ వీసీగా కట్ట నరసింహారెడ్డి గారికి ఇచ్చారు, అంతకుముందు డిఎన్ రెడ్డికి ఇచ్చారు. అంటే టీఆర్ఎస్ ఉన్న అగ్రకులాలకే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వచ్చినటువంటి ప్రజాపాలనని గొప్ప చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ అగ్రకులాలకేనా? ఇదేనా మీ మార్పు? ఏం మార్పు ఈ మార్పు? కాబట్టి ఖబర్దార్, మీరు ఖచ్చితంగా మా వాటా మాకు మర్యాద ఇవ్వకపోతే మిమ్మల్ని మెడలోంచి మిమ్మల్ని దంచి తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల మెస్సు బకాయిల బిల్లులు, మెచ్చార్జీలు ఎందుకు పెంచరు? తెలంగాణ ఉద్యమం ఇవాళ భుజానకెత్తుకొని త్యాగాలు చేసి బలిదానాలు చేసి తెలంగాణ పోరాటం చేసిందే విద్యార్థులు కదా. త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు ఇవాళ పల్లెం పట్టుకొని మెచ్చార్జీల బకాయిల కోసం మిమ్మల్ని వెంపర్లాడి యాగి చేసి అడుక్కోవాలనా? ఈ విద్యార్థుల త్యాగాలతోటే కదా మొన్న కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. విద్యార్థుల బలిదానాలతోటే కదా మీరు ముఖ్యమంత్రి అయి సీఎం పీఠ మీద కూర్చుంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెస్సు బిల్లులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందా?